మినిట్స్ 3 స్టెప్స్ లో పీపీటీని ప్రిపేర్ చేయగలరా? అది కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ లో మనం పీపీటీ ప్రిపేర్ చేయొచ్చు. మీ కాలేజ్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటే డూ వాచ్ ద వీడియో. వెల్కమ్ టు డేటా వ్యాలీ. చాలా మంది చాట్ జీపీటీని కాంటెంట్ క్రియేషన్ లేదంటే ఏమైనా క్వైరీస్ ఉంటే యూజ్ చేస్తారు. ఈ రోజు మనం చాట్ జీపీటీని యూజ్ చేసి లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్ ఎ పీపీటీ. ఓకే, ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఓపెన్ చేశాక మనం ఏ టాపిక్ పైన అయితే పీపీటీ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ ప్రాంప్ట్ చాట్ జీపీటీకి ఇవ్వాలి. ఇక్కడ నేను నా ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను VBA కోడ్ అని మెన్షన్ చేశాను. ఈ కోడ్ వల్ల మనకి పీపీటీ అనేది ఒక కోడ్లా జనరేట్ అవుతుంది అనమాట. చూసారా, జనరేట్ అయిపోయింది. మనం కోడ్ని కాపీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి VBA కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. దీన్ని మనం కాపీ చేసుకుని పీపీటీ ఓపెన్ చేయాలి. ఈ పీపీటీలో మనం Alt+F11 క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి VBA ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేశాక రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కాపీ చేసుకున్న VBA కోడ్ని పేస్ట్ చేశాక రన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. చూసారా, మనకి పీపీటీ జనరేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ దీనికి మనం డిజైన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే డిజైనర్ ఆప్షన్ని క్లిక్ చేసి ప్రతి స్లైడ్కి డిజైన్స్ ఇచ్చుకోవచ్చు. సో మీ ప్రాజెక్ట్కి తగ్గట్టు మీరు పీపీటీ డిజైన్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు పీపీటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, మనం ఎంత ఈజీగా పీపీటీని ప్రిపేర్ చేసామో మీరు కూడా ఇలాగే పీపీటీ ప్రిపేర్ చేయాలనుకుంటే మేము మీకు ప్రాంప్ట్ ఇస్తాం. జస్ట్ టైప్ ఇన్ పీపీటీ ఇన్ ద కామెంట్ బాక్స్. వి విల్ DM you. థ్యాంక్ యూ.